హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అయితే చాలా ఈజీగా అయిపోయి చికెన్ 65 చూపిస్తున్నాను, చూసేయండి. మీకు అదే చికెన్ ముందు మ్యాగ్నేషన్ చేసుకొని, అంటే ఉప్పు, కారం, నిమ్మకాయ, నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుని ఒక అరగంట ఉంచేసుకోండి. చక్కగా దాన్ని మన దోశలు వేసుకున్న పెనం ఉంటుంది కదా, ఐరన్ది, ఆ పెనం పైన చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి. కాసేపు ఫ్రై అయ్యాక మధ్యలో కొద్దిగా మన పచ్చిమిర్చి, కరివేపాకు మధ్యలో వేసి మూత పెట్టి ఉంచేయండి మరొక 10 నిమిషాలు. టోటల్గా ఒక 20 నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. చికెన్ 65లో ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్యాంబో చికెన్ టేస్ట్ కూడా అలా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దించే ముందు కొద్దిగా మసాలా పొడి చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరందరూ ట్రై చేయండి. చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ నేను చెప్పినట్టు మిక్స్ చేసుకోకపోయినా మీకు ఎలాగ నచ్చినా అలాగా చికెన్ని మ్యాగ్నేషన్ చేసుకుని ఉంచుకోండి. అంటే ముందు ఉప్పు, కారం అవి కలిపేసుకోండి. నిమ్మరసమైనా లేదంటే పెరుగైనా యాడ్ చేసుకుంటే చికెన్ అనేది గట్టిగా అవ్వకుండా జ్యూసీగా ఉంటుంది. అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఇలాంటి ఐరన్ పెనం పైన చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా వచ్చింది. 31st నైట్ ఇది డిన్నర్ బిర్యానీతో పాటు చేశాను, చాలా బాగుంది. ఇలాగే మన చికెన్ లెగ్ పీస్లు ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నాన్ స్టిక్ కుక్వేర్ కంటే ఇలాంటి కుక్వేర్లో చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది, ఇంటి ఫుడ్ ఇంకా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్